వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ఒక తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఐడియా వస్తే అది ప్రజల మీద ప్రతికూల ప్రభావం చూపేదైనా సరే తొలుత తన మీడియా ద్వారా లీకులు ఇచ్చి మెల్లగా ప్రజల్లోనికి ఎక్కిస్తారు. తన మీడియా బలాన్ని, అనలిస్టుల్ని, మద్దతుదారులని అందరినీ ముందే సిద్ధం చేసి పెడతారు. ఇది మన లైన్, ఇదే లైన్ మీద ప్రతి ఒక్కరూ మాట్లాడాలి అని చంద్రబాబు నాయుడు గారు ముందే అందరినీ సిద్ధం చేసి పెడతారు. దృశ్యం సినిమాల లాగా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆలస్యం లేకుండా తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలోకి దిగుతుంది. వెంటనే ఫోన్లు తీసుకుంటారు, బ్రేకింగ్ న్యూస్ వేస్తారు, సాయంత్రానికి డిబేట్లు పెడతారు, మరుసటి రోజు ఉదయం పత్రికల్లో అద్భుతం, మహా అద్భుతమైన నిర్ణయం అంటూ ప్రచారం చేస్తారు. కానీ వైసీపీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక నిర్ణయాన్ని ప్రకటించే వరకు దాని మీద కనీసం వైసీపీ వాళ్ళకి ఎక్కడ కూడా సమాచారం ఉండదు. పార్టీ శ్రేణుల్ని కూడా పెద్దగా సన్నద్ధం చేసినట్టుగా కూడా కనిపించదు. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా ఉంటాయి. హఠాత్తుగా వచ్చి పడిందా అన్నట్టుగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అన్నది పబ్లిక్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ లోపే తెలుగుదేశం పార్టీ అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మీద విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక పేషెంట్ కు ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ముందే పేషెంట్ ను సిద్ధం చేస్తుంది. ఏం కాదమ్మా, ఆపరేషన్ చేస్తాం, 40 ఏళ్ల అనుభవం, ఇక్కడ ఒక మంత్ ఇంజెక్షన్ ఇస్తాం, బాగా నిద్ర వస్తుంది, నిద్రపో, మేము చేసేస్తాం అని చెప్తారు. ఆ ఆపరేషన్ లో కిడ్నీలు లేపేసినా కూడా అడిగేవారు ఉంటారు. కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఈ ముందస్తు డ్రామా అంత అవసరం లేదు, పబ్లిక్ అర్థం చేసుకుంటారు అని అనుకుంటారేమో కానీ నిర్ణయాల్ని డైరెక్ట్ గా ప్రకటిస్తారు. జగన్మోహన్ రెడ్డి నిన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ఒక రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే ఈ రోజు అమరావతిలో పెడుతున్న ఖర్చులో కేవలం 10%తోనే ఒక మహానగరం ఏర్పడుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ మాట చెప్పంగానే వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అయితే బాగుంటుందని చెప్తే దాన్ని వ్యతిరేకించడం లేదు. వాళ్ళు 29 గ్రామాల కోసం ఏకంగా దాదాపు 40 లక్షల జనాభా ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు వ్యతిరేకం అవుతామన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ప్రకటించిన ఆ అంశం మీద కాకుండా మావిగాన్ అని ఒకటి పేరు పెట్టారు అంటూ ఆ పేరుని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక చాలా తీవ్రమైన అంశాన్ని ఒక ట్రోలింగ్ మెటీరియల్ లా మార్చే ప్రయత్నం చేశారు.